హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఇంట్లో రామచంద్ర కుటుంబం ఉండేది. ఆయన భార్య సావిత్రి, కొడుకు అర్జున్, కోడలు దీప్తి. బయటకు చూస్తే ఆ కుటుంబం చాలా సంతోషంగా కనిపించేది. కానీ ఆ ఇంటి గుమ్మం దాటితే అక్కడ నిశ్శబ్దం, యుద్ధం నడుస్తుంది. దీప్తి పెళ్లి అయ్యి ఆ ఇంటికి వచ్చిన మొదటి రోజు సావిత్రి ఆమెను చూసి చిరునవ్వు నవ్వింది. కానీ ఆ నవ్వు వెనక అసూయ, అహంకారం ఉన్నాయి. ఎందుకంటే అర్జున్ తన అమ్మ కంటే తన భార్య మాటే ఎక్కువగా వింటాడు. అది సావిత్రికి అస్సలు నచ్చలేదు. కొన్ని రోజుల తర్వాత, మా ఇంటి పద్ధతి వేరు, మీ అమ్మ నీకేం నేర్పించింది అంటూ మాటలతో బాధ పెట్టింది. దీప్తి మాత్రం మౌనంగా ఉండేది. ఎందుకంటే ఆమెకు కుటుంబం ముఖ్యమైంది. ఒకరోజు అర్జున్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సావిత్రి తన స్నేహితురాలు కమలతో మాట్లాడుతూ, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే నా కొడుకు పూర్తిగా నా చేతుల్లో నుంచి జారిపోతాడు. ఏదో ఒకటి చేసి ఆమెను ఈ ఇంటి నుంచి పంపించాలి అని అంది. ఒకరోజు ఇంట్లో బంగారు హారం కనిపించలేదు. సావిత్రి పెద్దగా అరిచింది, నా హారం పోయింది, ఎవరో దొంగిలించారు. చివరకు ఆ హారం దీప్తి అలమారులో దొరికింది. అర్జున్ షాక్ అయ్యాడు. దీప్తి, ఇది ఎలా అని అడిగాడు. దీప్తి చాలా బాధతో, నాకు తెలీదండి, నేను తాకలేదు అని చెప్పింది. కానీ సావిత్రి నటన మొదలుపెట్టింది. ఇదిగో నీ అసలు స్వభావం బయటపడింది. మంచి అమ్మాయి అనుకున్నావు, కానీ నువ్వు ఇలాంటి అమ్మాయివా? అర్జున్ గందరగోళంలో పడ్డాడు. ఎవరి నమ్మాలో అర్థం కాలేదు. దీప్తి చాలా బాధపడిపోతుంది. కానీ తనను తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత మరో ఘటన. అర్జున్కి వచ్చిన ముఖ్యమైన ఫైల్ మాయమైపోయింది. మళ్ళీ అది దీప్తి గదిలోనే దొరికింది. అర్జున్ కోపంతో ఆమెను కొట్టాడు. దీప్తి మనసు ఇంకా ఇరిగిపోయింది. ఆ రాత్రి ఆమె ఇంటి వెనక కూర్చొని తోటలో ఏడుస్తూ ఉంది. పని మనిషి లక్ష్మి వచ్చి, అమ్మా, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఇవన్నీ మీ అత్తగారే చేస్తున్నారు అంది. ఆ రాత్రి ఆమె ఇంటి వెనక తోటలో కూర్చొని ఏడుస్తూ ఉంటే పని మనిషి లక్ష్మి వచ్చి, అమ్మా, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఇవన్నీ మీ అత్తగారే చేస్తున్నారు అంది. కానీ దీప్తి షాక్ అయింది. అవునా, నిజమా? హారం కూడా ఆమెనే మీ అరమార్లో పెట్టారు. నేను చూశాను, కానీ భయంతో చెప్పలేకపోయాను. దీప్తి ఆ రాత్రి ఒక ప్లాన్ వేసింది. మరుసటి రోజు కుటుంబం మొత్తం కలిసి భోజనం చేస్తున్నప్పుడు దీప్తి నవ్వుతూ, అమ్మగారు, నాకు ఒక మంచి వార్త ఉంది. నా మామగారు పాత ఆస్తి పేపర్లు దొరికాయి. వాటి విలువ ₹1,00,00,000 అంటున్నారు. అప్పుడు సావిత్రి, ఎక్కడున్నాయి ఆ పేపర్లని వెంటనే అడిగింది. అవి నా గదిలో ఉన్నాయి. మరుసటి రోజు ఆ రాత్రి అందరూ నిద్రపోయాక సావిత్రి మెల్లగా దీప్తి గదిలోకి వెళ్ళింది. కానీ ఆమెకు తెలియదు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని. ఆ రూములోకి వచ్చి పేపర్లు తీస్తుండగా ఒక్కసారిగా లైట్ వెలిగింది. అక్కడ అర్జున్, రామచంద్ర, దీప్తి, లక్ష్మి అందరూ ఉన్నారు. సావిత్రి చేతుల్లో పేపర్లు. అర్జున్ నిశ్శబ్దంగా అడిగాడు, ఇది కూడా దీప్తి చేసిన పనే అంటారా? సావిత్రి మాట రాలేదు. దీప్తి ఫోన్లో వీడియోలు ప్లే చేసింది. అందులో హారం దాచడం, ఫైల్ పెట్టడం అన్నీ ఉన్నాయి. ఆ క్షణం ఇంట్లో నిశ్శబ్దం. రామచంద్ర గట్టిగా అన్నాడు, ఇంత దిగజారిపోతావని ఊహించలేదు. సావిత్రి కళ్ళనీళ్లు పెట్టుకుంది. నా కొడుకు నన్ను దూరం చేస్తాడని భయం. అర్జున్ కోపంతో, అందుకే నా భార్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా? సావిత్రి తల వంచింది. దీప్తి ముందుకు వచ్చి, అమ్మగారు, నేను మీ శత్రువు కాదు, నేను ఈ ఇంటి కోడలు, మీ కూతురిలా ఉండాలని మాత్రమే అనుకున్నాను. ఆ మాటలు విన్న సావిత్రి ఒక్కసారిగా బాధపడింది. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలా తప్పు జరగదు. ఈరోజు కుట్ర నుంచి నేను ఇంకా ఎలాంటి కుట్రలు చెయ్యను. మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.